హాయ్ అండి, తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎక్కువ మంది అడిగిన సందులు రెండు పరిచయం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, అంటే వీటికి తేడాలు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గుణసంధి మరియు వృద్ధి సంధి, ఈ రెండు దగ్గర పోలికలు ఉంటాయి. వీటి భేదం ఏంది, పోలికేంది అనేది ఈ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. కావున అందరూ శ్రద్ధగా గ్రహించండి. ఆ తేడా ఏంటి, ఒకటే విధంగా ఉండే పదాలలో ఏం తేడా ఉంది చూడండి. గుణసంధి అకారానికి ఈ ఉ రు లు పరమైతే వరుసగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వచ్చుటను గుణసంధి అంటారు. సంస్కృతంలో ఏ ఓ అర్లను గుణములు అంటారు. మరి అకారమునకు ఈ ఊరులు, పూర్వపదంలో చివర అకారం ఉంటుంది, పరపదంలో మొదట ఈ కానీ ఈ ఉన్నప్పుడు ఏ, ఓ ఉన్నప్పుడు ఊ ఉన్నప్పుడు ఓ, రు ఉన్నప్పుడు అర్, ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ సంధి కార్యంలో గుణములు ఆదేశముగా వచ్చుట వలన దీనికి గుణసంధి అని పేరు వచ్చినది. ఈ సంధి కార్యంలో గుణములు ఏవో 6 గుణములు ఉన్నాయి కదా, అవి ఆదేశముగా రావడం వలన ఇది గుణసంధి అవుతుంది అని పేరు కూడా వచ్చింది. ఆకి ఈ కానీ పరమైనప్పుడు ఏ అంటే ఏత్వం దీర్ఘం వస్తుంది. ఆకి ఊ కానీ పరమైనప్పుడు ఓ అంటే ఓత్వం దీర్ఘం వస్తుంది. ఆకు రూ కానీ పరమైనప్పుడు అర్ అంటే పొల్లు వస్తుంది. ఈ విధంగా గుణసంధిలో ఉంటాయి. అంటే పూర్వపదము చివర అకారము, పరపదము మొదట ఈ ఉంటే ఏత్వం దీర్ఘం, ఊ ఉంటే ఓత్వం దీర్ఘం, రు ఉంటే అర్ అనే పొల్లు మాత్రం వస్తూ ఉంది ఈ గుణసంధిలో. గుణసంధి ఉదాహరణలు చూడండి. మరి ఉదాహరణలు ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు సబ్జెక్ట్ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. రాజేశ్వరి, రాజా ప్లస్ ఈశ్వరి. ఇక్కడ రాజాలో అకారము, పరపదంలో మొదట ఏముంది ఈ ఉంది, అయి ఏమైంది ఏ అయింది, అలా గుణసంధి. ఇతర ప్లస్ ఇతర, రాకి ఆ అనే ధ్వని, అలాగే ఈ రెండు కలిపి ఏ అయింది, కావున గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, జాకి ఆ అనేది ఉంది, పరపదంలో మొదట ఈ కావున ఏ అయింది, గుణసంధి. సురేశ్వరుడు, సుర ప్లస్ ఈశ్వరుడు, ఏమైంది అకారమునకు ఈ పరమై ఏ అవుతుంది, కావున గుణసంధి అయింది. ఈ విధంగా గుణసంధి పదాలు ఉంటాయి. ఇంకా గుణసంధి పదాలు కొన్ని చూడండి. చూసి ఎక్కువ సాధన చేసిన కొద్దీ మీరు ఎక్కువగా మార్కుల్ని పొందగలుగుతారు. పరోపకారం, పర ప్లస్ ఉపకారం, పరోపకారం. చూడండి ఆకారములకు ఊపరమైంది. ఈ విధంగా ఉంటాయి. శుభోదయం, శుభ ప్లస్ ఉదయం, ఆకి ఊపరమై ఓ అయింది, కావున గుణసంధి. ఈ విధంగా ఉంటుంది. ఈ క్లాస్ అందరికీ ఉపయోగపడుతుందండి. మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టండి. శాఖోపశాఖలు, శాఖ ప్లస్ ఉపశాఖలు, ఆ అకారమునకు ఊపరమై ఓ అయింది, కావున గుణసంధి. నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం, అకారమునకు ఊపరమై ఓ అయింది, కావున గుణసంధి. ఈ విధంగా మీరు చక్కగా నేర్చుకోండి. మహర్షి, మహా ప్లస్ ఋషి, ఎక్కువగా ఇది తప్పు చేస్తూ ఉంటారు అందరూ, అర్షి అంటుంటారు, కాదండి మహర్షి, మహా ప్లస్ ఋషి. ఈ విధంగా ఉంటుంది గుణసంధి. మరి ఇంకా గుణసంధి వృద్ధి సంధి ఏంటి మరి అంటే, ఇక్కడ ఇప్పుడు వృద్ధి సంధి చూస్తే మీకు తెలుస్తుంది. గుణసంధి ఈ విధంగా ఉంటుంది, వృద్ధి సంధి ఈ విధంగా ఉంటుంది. దగ్గర పోలికలతో అనేది మీరు ఏ విధంగా ఇప్పుడు విడివిడిగా గుర్తుపెట్టుకోవాలో అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రులు పరమైతే ఆర్, అక్కడనేమో అర్, ఇదేమో ఆర్ ఆదేశం అవుటను వృద్ధి సంధి అంటారు. గుణసంధిలోనేమో అర్, ఇక్కడనేమో వృద్ధి సంధిలో ఆరు, అలా ఈ విధంగా రావడాన్ని మనం వృద్ధి సంధి అంటాం. మరి సంస్కృతంలో ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు. ఐ ఔ ఆర్ అనే ధ్వనులను వృద్ధులు అంటారు సంస్కృతంలో. ఇక్కడ వృద్ధి సంధి అనేది చూడండి, ఏ ఐలు పరమైనప్పుడేమో అయ్యే వస్తుంది, ఓ ఔలు పరమైనప్పుడు ఔ వస్తుంది, రురువులు పరమైనప్పుడు
అర్ వస్తుంది, ఆరు వస్తుంది. అర్ వస్తే గుణసంధి, ఆరు వస్తే వృద్ధి సంధి. ఈ సంధిలో వృద్ధులు ఆదేశమవుట వలన దీనికి వృద్ధి సంధి అని పేరు. వృద్ధి సంధి అని ఎందుకు వచ్చిందంటే ఇందులో వృద్ధులు ఆదేశం అవుతాయి ఈ సంధిలో, కావున వృద్ధి సంధి అని పేరు. అకారమునకు ఏ కాని ఐ కాని పరమైనప్పుడు ఐ వస్తుంది, అది అప్పుడు ఐత్వం. ఈ విధంగా ఉంటుంది. అకారమునకు ఓ కాని ఔ కాని పరమైనప్పుడు ఔత్వం. ఔత్వం, ఔ అంటే ఔత్వం అన్నట్టు. ఈ విధంగా రావడం. అకారమునకు రూ కాని పరమైనప్పుడు ఆర్ అంటే దీర్ఘం పొల్లు వస్తుంది, దీర్ఘంతో వస్తుంది. ఇది ఉదాహరణ ఏంటో చూస్తే మీకు అర్థమవుతుంది సులభంగా. వృద్ధి సంధి ఉదాహరణలు చూడండి. ఉదాహరణలు ఎక్కువగా సాధన చేస్తూ ఉండండి, ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుందండి, సందేహమే లేదు. ఈ ఛానల్లో మీకు కావాల్సిన ప్రతి క్లాసులు కూడా వ్యాకరణం క్లాసులు ఉంటాయి, మీరు సెర్చ్ చేసి చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి. వసుధైక, వసుధ ప్లస్ ఏక. చూడండి అకారమునకు ఏ పరమై ఐ అయింది, కావున వృద్ధి సంధి. భువనైక, భువన ప్లస్ ఏక. అకారమునకు ఏ పరమై ఐ నై అయింది కదా, అలా ఉంటే వృద్ధి సంధి. అష్టైశ్వర్యం, అష్ట ప్లస్ ఐశ్వర్యం. అకారమునకు ఐ పరమైంది, ఇక్కడ ఐ పరమై అష్టైశ్వర్యం, కావున వృద్ధి సంధి. అఖండైశ్వర్యం, అఖండ ప్లస్ ఐశ్వర్యం. ఇక్కడ అకారమునకు ఐ పరమై ఐ అయింది, కావున వృద్ధి సంధి. చూడండి ఈ విధంగా మనకి వృద్ధి సంధికి గుణసంధికి సులభంగా తేడా అనేది గుర్తించగలుగుతారు. వనౌషధి, వన ప్లస్ ఓషధి. అకారమునకు ఓ పరమై ఔ అయింది, కావున ఇక్కడ ఇది వృద్ధి సంధి అవుతుంది. పాపౌఘము, పాప ప్లస్ ఓఘము. చూడండి పాప ప్లస్ ఓఘము. అకారమునకు ఓ పరమై ఔ అయింది, కావున వృద్ధి సంధి అవుతుంది. రసౌచిత్యం, రసౌచిత్యం. రస ప్లస్ ఔచిత్యం. అకారమునకు ఔ పరమై ఔ అయింది, కావున ఇది వృద్ధి సంధి. దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం. దేశ ప్లస్ ఔన్నత్యం. చూడండి అకారమునకు ఔ పరమై ఔ అయింది, కావున వృద్ధి సంధి. రుణార్ణం, రుణార్ణం. చూడండి ఆర్ అనేది మనకు దీర్ఘంతో కూడిన పొల్లొచ్చిందిగా, రుణం ప్లస్ రుణం, రుణార్ణం. ఈ విధంగా వృద్ధి సంధి ఉంటుంది. ఇంకా ఈరోజు మీకోసం ఒక మంచి మాట అయితే ఉంటుంది, ఇంకా పొడుపు కథ కూడా ఉంటుంది. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటల ద్వారా మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ చేసే చిన్న ప్రయత్నమే ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్. ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ గెలవాలి. జీవితంలో గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి. చూడండి ఆటలో గెలవాలంటే మరి పోటీదారులందరినీ గెలిస్తేనే మనం అప్పుడు విజయం సాధిస్తాం. జీవితంలో గెలవాలంటే అందరినీ ప్రేమించాలి. ఇంకా ఈరోజు మీకోసం ఒక పొడుపు కథలు వినండి, మీ ఆలోచన శక్తిని పెంచుకోండి. జవాబేదో ఊహించండి, ఆలోచించండి. తెలియకపోతే ఆ జవాబును కూడా నేను చివరిలో చెప్తాను. చూడండి. చెట్టుకు వేలాడుతుంది తేనె పట్టు కాదు, మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు. ఏంటది? చెట్టుకు వేలాడుతుంది కానీ తేనె పట్టు కాదు, మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు. ఏంటది? గుర్తొచ్చిందా? ఆలోచించగలిగారా? చెప్పమంటారా? నేనే చెప్పేస్తాను. ఊయల. ఊయల మనం చెట్టుకు కడతాం, దాన్ని ఎక్కి కూర్చుంటాం, ఊగుతూ ఉంటాం కదా, కావున అది ఊయల. మీ అందరికీ ఈ తెలుగు ఆన్లైన్ టీచింగ్ ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు చక్కగా విజయాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.